ఏవి కూడా ఆలోచన లేదు. రైట్, రజనీ గారు నమస్కారం. నమస్తే అండి. రైట్, రజనీ గారు ఎట్లా చూస్తారు? ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారిని బాగా టార్గెట్ చేస్తుండే జగన్మోహన్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా టార్గెట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అది వదిలేసి లోకేష్ గారినే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. ఎట్లా చూస్తారు? ఏమనిపిస్తుంది? సార్, ఇక్కడ తొక్కి పెట్టి నార తీస్తానని ఉప ముఖ్యమంత్రి గారు గతంలో ఒక మీటింగ్ లో చెప్పారు. అవును. కానీ కనపడకుండా కరెంట్ షాక్లు ఇప్పిస్తూ ఇంటెన్షనల్ గా, అంటే రెడ్ బుక్ పరిపాలన అనేది కాదు కానీ తొక్కి పెట్టి నార సిట్ దర్యాప్తులో తీస్తూనే ఉన్నది. దీంట్లో చాలా కఠినంగా వ్యవహరిస్తున్న వ్యక్తి ఎవరు అంటే చాలా కఠినంగా నిర్మోహమాటంగా లోకేష్ గారు. ఏ మాత్రం ఉపేక్షించేది లేదు. లా అండ్ ఆర్డర్ అంటే ఇలాగే ఉండాలి, ఇలాగే ఉండాలి. మీరు అంటే నరేంద్ర మోడీ గారిని కలిసి భోజనం చేశారు, గంట ముచ్చటిచ్చాడు, 2 గంటలు ముచ్చటించారు. ఇదంతా ఒకవైపు అండి. నరేంద్ర మోడీ గారితో లోకేష్ గారు జగన్ గారి అరెస్ట్ గురించి మాట్లాడారు అంటూ వైసీపీ వర్గాలు కలకల్లాడిపోతున్నాయి. అంటే ఒక రకమైన టెన్షన్ వచ్చేస్తుంది. ఏంటా వీళ్ళ విలవిల కనుక ఎందుకు అంత స్థాయి దాకా వెళ్ళిపోయింది అంటే, లోకేష్ అనే వ్యక్తి కనపడనటువంటి చాలా కఠినంగా ఉంటారు లా అండ్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయడంలో. పోనీలే పేర్ని నాని గారి భార్య బియ్యం స్కామ్ లో దొరికిందో లేకపోతే బియ్యం గోడౌన్ లో దొరికిందో, వాట్ ఎవర్ ఇట్ మే బి, మహిళ కదా అని బాబు గారు అక్కడక్కడ ఉపేక్షించిన లోకేష్ గారు ఒకటే అంటారు, తప్పు చేసిన వారికి ఆడేంటి మగేంటి, ఇవాళ ఒకరిని వదిలేస్తే రేపు ఇంకొకరిని వదిలేయాల్సి వస్తుంది అనేంత కఠినంగా ఉంటారు. అదే రకంగా జోగి రమేష్ గారు గతంలో డప్పు కొట్టుకొని ఇంటి మీదకి వెళ్ళి నువ్వు రా చూసుకుందాం అన్నోడు ఈరోజు గతంలో అగ్రిగోల్డ్ భూముల్ని, లేకపోతే అసలు రిజిస్ట్రేషన్ అయిపోయారు, లేకపోతే రిజిస్ట్రేషన్ అధికారి చేసేసినాడంటే ఎట్ట చేస్తాడు రిజిస్ట్రేషన్ అధికారి నీకు? నీ కొడుక్కి ఆయనకి ఏంటి సంబంధం అంటూ ఆ కేసులు కదిలిచిన ప్రతిసారి వారికి చంద్రబాబు గారి నుంచి ఉపశమనం దొరుకుతుంది. పోనీలేదు అంటే ఇంత కఠినంగా ఉండాల్సిన పని లేదు, లేకపోతే ఇంకొకటి. కానీ లోకేష్ గారు మాత్రం ఒక్కటే అనుకున్నారు, మీరు నన్ను అన్నారు, నా తల్లిని అన్నారు, నా కుటుంబాన్ని అవహేళన చేసినారు, నా తండ్రికి అన్నిటికీ కారణమైనారు, నా రాష్ట్రం దిగజారిపోయిన పరిస్థితికి తీసుకొచ్చారు. ఇవన్నీ ఒకెత్తు, మీరు చేసిన ప్రతి తప్పుని మాత్రం రాస్తా పుస్తకంలో, ఏ పుస్తకంలో ఏ పేజీలో మీ తప్పు ఉందో ఎవరు చెప్పినా ఉపేక్షించేది లేదు. నేను మాట్లాడను, నేను చేతల్లో చూపిస్తా, నేనేంటి అనేది మోడీ గారి దగ్గరికి వెళ్ళాక మీకే అర్థమవుతుంది అంటూ కొన్ని మాటలు మనకి తెలియకుండా, మరి మనం మీడియాలో చర్చించుకోకుండా వైసీపీ వర్గాల్లో కమాన్ గుసగుస అంటూ వాళ్ళు మాట్లాడుకుంటే, అరే లోకేష్ గారు ఇంత స్ట్రాంగ్ ఉంటారా, లోకేష్ గారా అంటే మాకు తెలియట్లా. లేకపోతే రెడ్ బుక్ అంటే అంత కంగారు ఎందుకు పడుతున్నారు మీకు అర్థమవుతుందా పవన్ గారు? అంటే స్టార్టింగ్ లో అసలు దాన్ని ఎవరు పట్టించుకుంటారు, మా ఇంట్లో ఇంకా ఏదో విచిత్రంగా మాట్లాడారు, ఎవరు కూడా పట్టించుకోరు అనే విధంగా మాట్లాడారు. ఇప్పుడు ఎందుకంత భయం? సార్, రెడ్ బుక్ ఎక్కడో పబ్లిష్ అయింది, ఎక్కడో రెడ్ బుక్ లీక్ అయింది, రెడ్ బుక్ వాళ్ళ ఇంట్లో ఉంది. ఏ రోజు ఎవరి పేరు వచ్చిందని ఓపెన్ చేసి చూసేసుకుంటున్నారు. వాళ్ళకి పుస్తకాలు కొట్టేస్తారు, ప్రశ్నలకి ఆన్సర్లు రెడీ అయిపోతారు, కానీ ఎగ్జామ్ లో రాయడం రాని వారు పాపం. సో ఇటువంటి పరిస్థితిలో ఎలా తప్పించుకోవాలో తెలియదు. సిట్ దర్యాప్తుకి ముందుగానే లోకేష్ గారు మోడీ గారిని కలిశారు. సిట్ దర్యాప్తు దాని తర్వాత ముమ్మరంగా వెళ్ళింది. సిట్ దర్యాప్తు కీలకంగా ఇవాళ రోజు రేపటి రోజు గౌరవ జగన్ రెడ్డి గారి పేరు రాబోతుంది. సిట్ దర్యాప్తులో మిథున్ రెడ్డి గారు బెయిల్కి అప్లై చేసుకుంటున్నారు, జగన్ రెడ్డి గారు మాత్రం ఉపశమనంగా ఉన్నారు. సో వీటి అన్నిటికంటే మించి ఇంకొక మాట అన్నారు, పవన్ కళ్యాణ్ గారిని ఏమీ అనట్లేదు, చంద్రబాబు గారి జోలికి రావట్లేదు, లోకేష్ గారిని ఒక్కళ్ళనే టార్గెట్ చేసినారు. మీరు గమనించండి, గత గవర్నమెంట్ కుప్పగూలిపోవడానికి గల ఒకే ఒక కారణం జగన్ గారి పొద్దుగూకులు పవన్ కళ్యాణ్ గారిని తిట్టడమే కారణం. ఎందుకంటే ఇక్కడ గమనించండి, అత్యధిక కులమైనటువంటి కాపు ఓటింగ్ ఈ రోజుకి పేర్ని నాని గారి వెనకాలో, అంబటి రాంబాబు వెనకాలో ఉన్నటువంటి వైసీపీ వర్గంలో ఉన్నటువంటి కాపులు ఇవాళ రోజు హరిహర వీరమల్లు ఫ్లెక్సీలు, ఓజీ ఫ్లెక్సీలకి సిద్ధమైనారు. పొద్దుగూకులు మీరు పవన్ అన్నని తిట్టకండి, మాకు ఇబ్బందిగా ఉంది అనే మాట వాళ్ళలో బిగినైంది. ఆ బిగినైన దానికి తార్కాణంగా కాదు ఇటువైపు వెళ్తే ఉన్న 10 మంది 20 మంది 50 మంది కూడా పోయేలాగున్నారు. అందుకని ఇక మన టార్గెట్ అంతా ఈ లోకేష్ గారి మీద. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేసేస్తున్నారు,
ఈయన మాట చెప్తున్నారు, ఆయన పోనీలే అంటున్నారు, కానీ ఈయన మాత్రం కర్ర పట్టుకుని కూర్చున్నాడు రా బాబోయ్ అన్న ఉద్దేశంతో ఆయన యువగళ పాదయాత్ర నుంచి వీరికి అదొకటి అర్థమవుతుంది. ఎందుకంటే అదొకటి పవన్ వీళ్ళు కళ్యాణ్ గారే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి బాండింగ్ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా కానీ లోకేష్ గారు వెనకాలే ఉంటున్నారు. ఎక్కడ వాళ్ళిద్దరిని ముందు పెట్టేస్తున్నారు. సీఎం గారు డిప్యూటీ సీఎం గారే కనిపిస్తున్నారు అక్కడ ముగ్గురున్న ప్లేస్లో. సో అన్న అన్న అంటూ సంబోధించడం కావచ్చు, ఆ బాండింగ్, ఆ విధంగా ప్రతిదీ కూడా ఆ విధంగా చేస్తున్నారు. అది కూడా ఇందాక శ్రీనివాస్ గారు అన్నట్టుగా తట్టుకోలేకపోతున్నట్టున్నారు జగన్మోహన్ రెడ్డి. ఎస్ సార్, 100% మన నాయకుడిని వాళ్ళు నెత్తని పెట్టుకున్నారు. మన నాయకుడికి ప్రధాన ప్రాధాన్యత కల్పిస్తున్నారు. మన నాయకుడిని నా పెద్ద కొడుకుగా భావిస్తున్నారని బూనమ్మ దగ్గర తీసుకునే తీరు, నా అన్నకి ఇది గిఫ్ట్ ఇస్తున్నాను, నా అన్న కోసం ఇలా చేస్తున్నాను, నా అన్న మా గెలుపుకి కారణం అంటూ వీరిద్దరి బాండింగ్, అన్ని రకాలుగా వీళ్ళిద్దరిని ముందు పెట్టి చంద్రబాబు గారు నడిపిస్తున్న విధి విధానం చూస్తుంటే ప్రతిపక్ష నాయకులకే కాదండి, పక్క రాష్ట్రాల వల్ల కూడా కుళ్ళుకునే పరిస్థితికి వచ్చింది. సో దీంట్లో కొంత ఓటింగ్ ఎటుంటుందో అటు ప్రాబల్యాన్ని లాగుతూ సో పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టి అంతిమ టార్గెట్ మొత్తాన్ని లోకేష్ గారి మీద పెట్టారు. కానీ లోకేష్ గారిని అంటే ఒకటి కాదు, పవన్ కళ్యాణ్ గారిని అంటే ఒకటి కాదు అన్న విషయం వైసీపీ వారికి తెలియట్లేదు. ఈ రోజు ఎవరిని అన్నా, ఎవరికే ఇబ్బంది వచ్చినా ముగ్గురు ఒక తాటి మీదకి వచ్చి స్పందిస్తారు. కూటమి ఎప్పటికీ బద్దలవదు. కూటమి పోతుంది అనుకుంటున్నారేమో, అస్సలు నేను చెప్తున్నాను, కూటమి బలంగా నిలబడుతుంది. రాగల 15 రోజుల్లో 15 సంవత్సరాల వరకు చంద్రబాబు గారి అభివృద్ధి పదంలో తీసుకువెళ్తారు. మేమిద్దరం కాపు కాస్తాము అన్నట్టుంటే ఆయన మాటకి ఎదురు చెప్పలేక వైసీపీ వర్గాల్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక ఈ రోజు లోకేష్ గారిని టార్గెట్ చేసినారని. లేకపోతే అంబులెన్స్ లో ఎక్కించింది పోలీసు వారు, ప్రాణాలతో పోరాడుతుంటే వారి వైసీపీ కార్యకర్తలు ఎక్కించలా. అరే మావాడు యాక్సిడెంట్ అయిందని ఎవరో 10 మంది అంబులెన్స్ లో ఎక్కలా, ఒక అనాథ శవం లాగా వదిలేసినారు బ్రతికుండగానే. దాన్ని కాపాడింది బాధ్యతగా పోలీసు వారు. తర్వాత రోజు ఆయన అంతిమ కార్యక్రమాలకు ఇచ్చింది వెంగళాయపాలానికి సంబంధించిన ఒక టీడీపీ కార్యకర్తలు. మంచి చెడు చూసింది వాళ్ళు 15 రోజుల తర్వాత గౌరవ ముద్దాయి కుటుంబం, లేకపోతే ఎవరైతే కంప్లైంట్ కుటుంబం ఒక ముద్దాయి తాలూకా కుటుంబాన్ని కలవడం. అంటే A2, A3, A4 లో ఉన్నారు కదండి, వారింటికి ఓడిపోకూడదు, వీరింటికి వారు రాకూడదు, కొన్ని రూల్స్ కి విరుద్ధంగా ఆయన అక్కడికి వెళ్ళి తర్వాత మాట మార్చి ఆవిడ కొన్ని పాయింట్లు మర్చిపోతుండే పక్కన ఎక్కించి ఈ రోజు పేర్ని నాని అన్న చెప్తున్నాడు బీసీ మహిళ మీద దాడి చేసినారు, గట్టిగా చేయండి, ధర్నాలు చేయండి, అవి చేయండి, ఈ చేయండి అంటే అరే అసలు నీకు ఒక మహిళ మీద దాడి అనే కోణంలో చూడకుండా బీసీ మహిళని ఎందుకు రేస్ చేస్తున్నారు? అంటే బీసీలందరినీ ఒక దాటి మీదకి తీసుకొచ్చి ఇక్కడ కుల గొడవలు, మత గొడవలు రెచ్చగొట్టడానికి అదే కదా వాళ్ళ టార్గెట్. అంతర్యుద్ధం, తర్వాత రాష్ట్రంలో అలజడి, శాంతి భద్రతలు లోపించా, ఇదే కదా వాళ్ళ టార్గెట్. సార్ అంతిమ టార్గెట్ కుల గొడవలు, మత గొడవలు రెచ్చగొట్టడానికి ఇలాంటి వాళ్ళని పురుగొలుపుతారండి వీళ్ళు. అంతిమ లక్ష్యం ఒకటే పెట్టుకున్నారు, లా అండ్ ఆర్డర్. లోకేష్ బాబు గారు చాలా స్ట్రిక్ట్ గా చేస్తున్నారు. దీంట్లో ఎవ్వరి మాట వినట్లా. తప్పు చేసిన వారు ఎంతటి వారికైనా శిక్షార్హులే అన్నట్టుగా కొరడా జాడిస్తున్న విధి విధానానికి నిజంగా మీరు అంటున్నట్టుగా లా అండ్ ఆర్డర్ లో ఆయన తలదూర్చట్లేదు, ఎక్కడా కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు. సో ఏంటంటే ఆయనకి ఇచ్చినటువంటి శాఖలో పనిచేస్తూ పోతున్నారు. ఎవరైతే ఆ రెడ్ బుక్ లో అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి చర్యలు జరుగుతూ ఉన్నాయి, అంతే కదా సార్? 100% ఆయన శాఖ ఆయన చేసుకుంటున్నారు. బట్ లా అండ్ ఆర్డర్ ఏం జరుగుతుందంటే సార్, ఒక్కటే గుర్తుపెట్టుకోండి, కొద్ది గొప్ప చంద్రబాబు గారు ఉదార మనసుతో, విశాల హృదయంతో పోనీలే అని అనుకుంటారేమో, కానీ ఇక్కడ 100% కఠినమైన శిక్షలు లేందే ప్రజలకి రక్షణ లేదు, భద్రత లేదు సార్. నిన్నటి రోజు మళ్ళీ బంగారుపాలెనికి అక్కడికి ఇక్కడికి అన్నిటికీ పర్మిషన్ ఇస్తుంటే చూసారుగా, మందిని వేసుకొని మందలుగా వెళ్ళిపోతున్నారు. ఇటువంటి విషయాల్లో కొంత కఠినంగా ఉండాల్సినటువంటి